ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎంత ఘర్షణ పడ్డామో, ఎంత పని చేశామో, ఎంత శ్రమ చేశామో మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ నేను మొత్తం మంచి జరిగిందని నేను అంటలేను. కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి, తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు జరిగినాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ఓడో బీజేపీడో పట్టుకోలేదు, మన ప్రభుత్వమే పట్టుకుంది. మీడియానో ఇంకెవరో పట్టుకోలే, మన ప్రభుత్వమే పట్టుకొని వాళ్ళని శిక్షించింది. కానీ మీకు కోపం వచ్చింది. కొద్దిగా ఇంకా గట్టిగా ఉండాలి, ఆ బోర్డును రద్దు చేయాలి, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్ గా ఉంటే బాగుండదన్న కోపం మీకు కూడా వచ్చింది. అందుకే నేను అంటున్నా, మీ ఆవేదన మాకు అర్థమైంది, మీ ఆరాటం అర్థమైంది, కొన్ని పొరపాట్లు జరిగిన విషయం కూడా మాకు అర్థమైంది. వాటిని సవరించుకునే సత్తా కూడా మళ్ళీ బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. ఆనాడు చెప్పినాం, ముందు చెప్పాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడు ఎవరు అడిగినా, ఏ వేదిక ద్వారా అడిగినా చెప్తాం. 9.5 ఏళ్లలో ఆ రోజు మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన నియామకాలు 2,32,308 పోస్టులు. ప్రక్రియ పూర్తి చేసి భర్తీ చేసిన జాబులు 1,60,083 ఉద్యోగాలు. ఒక్కసారి ఆ స్లైడ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఈ వేదికగా ఇవాళ నేను కాంగ్రెస్ ను, బీజేపీని కూడా సవాల్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఒక దశాబ్ద కాలంలో కోవిడ్ వచ్చిన అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించిన రాష్ట్రం తెలంగాణ. ఇవి గాలికి చెప్పే గణాంకాలు కాదు, కళ్ళబొల్లి కాకి లెక్కలు కాదు. ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ గనక ముందుకొచ్చినా, బీజేపీ ముందుకొచ్చినా దీన్ని రుజువు చేసే బాధ్యత మాది. కానీ మేము ఒక చిన్న తప్పు చేసినాం. మేము డబ్బా కొట్టి చెప్పుకోలేదు, సభలు పెట్టి సర్టిఫికెట్లు పంచలేదు, ఫ్రంట్ పేజీలో యాడ్ చేయలేదు. మేము చేసిన తప్పు అది. గోబెల్స్ గోరి నుంచి లేచి వచ్చినట్టు పని కట్టుకొని ప్రాపగాండా చేసినారు. అపనిందలు, అబద్ధాలతోని ఒక విద్వేషం మీ మనసు నిండా నూరిపోసినారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గాంధీ భవన్ లో దూరిన గాడ్సేలు రెచ్చగొట్టారు. సరే, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం, మేము ఓడిపోయినాం. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మీ అందరినీ, వచ్చినాయా మరి ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఉసిగొల్పిన మేధావులు, నేను వారి పేరు తీసుకోను, ఉసిగొల్పిన మేధావులు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉలకట్లేదు, పలకట్లేదు, కనీసం మీ వైపు చూడట్లేదు. సామాజిక న్యాయం అని కోతలు కోసిన వాళ్ళు ఇవాళ మరి బహుజన విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గొంతు కోసే విధంగా జీవో నంబర్ 29 తెస్తే దాని మీద మాట్లాడరు. పోరాటం మళ్ళీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జీవో నంబర్ 46 మీద పోరాటం చేస్తున్నది మళ్ళీ మా తమ్ముడు రాకేష్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ మీరు మాత్రమే. అందుకే నేను అంటా ఉన్నా, 1, 2 కాదు, ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా నిలబడ్డది మనం, కలబడ్డది మనం, ప్రభుత్వంతో తలపడ్డది మనం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అవసరమే లేదు, తల్లిదండ్రులకు బాధనే ఉండదు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. మరి వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, వస్తుందా ఫీజు రీయింబర్స్మెంట్? వస్తున్నదా? 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. మరి విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద కేసులు, కాలేజీలు అడిగితే వాళ్ళ మీద కేసులు. ఇక కొత్త డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. పాఠాలట ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దట, పాఠాలు జర్మన్లో చెప్పాలన్నట, జపనీస్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, అరే నువ్వు తెలుగు నేర్చుకోరా నాయన, ముందు తెలుగు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, నీకు తెలుగులో బూతులు వస్తాయి తప్ప తెలుగు రాదు నీకు. అందుకే నేను అంటున్నా కొరియన్ భాష, జపాన్ భాష. నేను అడుగుతున్నా, తెలివైనోడైతే, తెలివి ఉన్నోడైతే టీచర్లను అంటున్నావు జపనీస్ నేర్పండి, కొరియన్ నేర్పండి అని. వాళ్ళకు వచ్చా ముందు టీచర్లకు నేర్పేటానికి రావాలన్నా వద్దా జపనీసు, కొరియన్? అది లేదంట, కానీ నేర్పాలంటున్నాడు. ఎట్లా ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి అంటే, కాలేజీ పిల్లలు ఫీజు బకాయింపులు అడిగితే బెదిరింపులు, కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యన్నా అంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే చెర్లపల్లి జైలు వేస్తా అంటాడు, వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్నినో వస్తుంది అంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటాడు, కాలేజీ వాళ్ళు ఫీజులు అడిగితే విజిలెన్స్ దాడులు, ఇక ఉద్యోగులు డిఏలు అడిగితే వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, ఎస్బీఐని బెదిరిస్తా, ఎల్ఎన్టీని బెదిరిస్తా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే హిట్లర్ అని బట్లర్ మాటలు మాట్లాడుతున్నాడు ఈ చిల్లర నాయకుడు. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఒక రౌడీ షీటర్లా, గూండాలాగా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒకరోజు మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, నేను, మా సుధీర్ రెడ్డి గారు, సబితమ్మ తలసాని గారు.
అందరం ఉంటే రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఓ స్కీమ్ చేస్తున్నాం.